నమస్తే. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అన్న, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి, జగిత్యాలను మొత్తం శాసించిన జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. చేసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకపడుతుండు. ఏం చెప్తారు జీవన్ రెడ్డి రాజీనామా గురించి, ముఖ్యమంత్రి గురించి, అతను చేసిన వ్యాఖ్యల గురించి? మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి గారి రాజీనామా చేయడం అనేది సరైన నిర్ణయం కాదని నేను భావిస్తా ఉన్నాను. 74 ఏళ్ల వయసులో జీవన్ రెడ్డి గారికి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఇవాళ ఎంపీగా ఓడిపోతే కూడా ఎంపీ అవకాశం ఇచ్చింది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని చేసింది, ఇట్లా మంత్రిని చేసింది. గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పుడు 74 ఏళ్ల వయసులో ఏం ఆత్మగౌరవం, ఏం ఇప్పుడు పోయి ఏం చేయగలుగుతాడు? బీఆర్ఎస్ పార్టీకో ఇంకో పార్టీకి పోయి ఏం చేయగలుగుతాడు? మన పక్కనే కుమార్రావు గారు ఉంటారు, పిసిసి వైస్ ప్రెసిడెంట్. 40 ఏళ్ళుగా ఇక్కడే అదే చైర్లో ఉంటాడు, పార్టీ కోసం పనిచేసిండు. రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారితో పనిచేశాడు. ఆయనకు పార్టీ ఏం ఒక మంత్రిని చేయలే, ఎమ్మెల్సీని చేయలే, ఎంపీని చేయలే, కానీ పార్టీ నమ్ముకొని ఉన్నాడు. తెలంగాణలో అనేక మంది 30-40 ఏళ్ళుగా పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఇంకా కార్యకర్తలాగానే ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు రాలే, మీలాంటి వాళ్ళకి వచ్చినాయి. దాన్ని మీరు అదృష్టంగా భావించాల్సింది పోయి మనకంటే ఉన్నటువంటి మన కింద ఉన్న వాళ్ళకి అవకాశాలు రాని వాళ్ళ గురించి ఆలోచించండి. నీకు పార్టీ అంటే నన్ను కాదని పార్టీ మారిన వాళ్ళకి అవకాశాలు ఇస్తారా, పార్టీ మారిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారా అని కూడా క్వశ్చన్ చేసిండు కదా. పార్టీ ఎప్పుడు కూడా స్పాంటినియస్ గా వివిధ రూపాల్లో దాని యొక్క పార్టీ ఆవశ్యకత కోసం, భవిష్యత్తు కోసం, ముందు చూపు కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకుంటుంటది. అది ఏఐసిసి ఏ నిర్ణయం, ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ పార్టీ తీసుకున్నా ఏఐసిసి నిర్ణయం ఆమోదముద్ర వేసి తీసుకుంటుంది. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడాలి. ఆయన ఆలోచన వ్యతిరేకించేది ఏంది? అక్కడ ఉన్నటువంటి సంజయ్ గారు ఈయనకే పార్టీ ప్రియారిటీ ఇచ్చింది. టికెట్లు కౌన్సిలర్లు కూడా ఈయనకు కొంతమంది అవకాశం ఇచ్చిందన్న. నాకు కేవలం 15 ఇచ్చి మిగిలిన అతనికి అప్పచెప్పిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను అనేది వాళ్ళు అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటది. ఇవాళ జీవన్ రెడ్డి గారు ఏంటంటే ఈ వయసులో 74 ఏళ్ల వయసులో పార్టీ పైన నాయకులను విమర్శించుకొని బయటికి వెళ్ళి చేసేది కూడా ఏం లేదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని అయితే నేను తప్పు పడతా ఉన్నా, సరైన నిర్ణయం కాదు. పార్టీ ఆయన గౌరవించింది. ఇవాళ ఏఐసిసి పెద్దలు, మంత్రులు, పిసిసి అధ్యక్షులు ఎంతో మంది వెళ్ళి ఆయనకు ఎంత గౌరవం ఉంటే వెళ్ళి ఇంటి దాకా వెళ్ళి మాట్లాడతారండి. ఆ గౌరవం నిలుపుకోవాల్సింది ఉండాలి. కాబట్టి ఆయనకున్న వయసుకు తగ్గట్టు ఆయన చేపట్టిన పదవులు కావచ్చు, సరైన సమయంలో వెళ్ళలేదు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏ సమయం అయినా కూడా నీ దగ్గరికి వచ్చిందంటే ఏ సమయంలో వచ్చి నీ దగ్గరికి అయితే వచ్చారు, నిన్ను వేడుకున్నారు, పార్టీ మారొద్దని చెప్పారు. వీళ్ళ యొక్క నాయకులు, పిసిసి అధ్యక్షుల యొక్క విజ్ఞప్తి కావచ్చు, ఏఐసిసి నాయకుల విజ్ఞప్తి కావచ్చు, మంత్రులు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ కోరికను కూడా మీరు విజ్ఞప్తిని కూడా మన్నించాల్సి ఉంది. కాబట్టి ఇలాంటి మరో 100 మంది జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుడతారు. అన్నట్లే వందలాది మంది జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తారు. ఇవాళ ఇప్పుడు నాలాంటి ఒక చెనగాని దయాకర్ అనేటోడు ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా 10 ఏళ్ల క్రితం గాంధీ భవన్ ఎదుట కండవ కప్పుకొని పనిచేసాం. పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఇవాళ పార్టీలో అయితే గుర్తింపు ఇచ్చింది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు గౌరవం ఉంటుంది. పార్టీనే మనకు అంతిమంగా నేను అనేది, ఒక పార్టీ అనేది ఒక నియమం ఉంటది, నియమావళి ఉంటది, అన్ని రకాల ముందు చూపు, భవిష్యత్తు అన్ని ఆలోచన చేసుకుంటది. వ్యక్తుల కోసము నిర్ణయాలు ఉండవు, వ్యవస్థ కోసమే నిర్ణయాలు ఉంటాయి. ఒక జీవన్ రెడ్డి కోసమో ఇంకొక చెనగాని దయాకర్ కోసమో నిర్ణయాలు ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, ఇది సరైన నిర్ణయం కాదు. జీవన్ రెడ్డి లాంటి ఒక మేధావి కావచ్చు, ఒక అపారమైన అనుభవం గల నాయకులే ఇట్లా తయారయ్యేది సరైన నిర్ణయం కాదు. జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు. అలాంటి జీవన్ రెడ్డిలు వందలాది మంది కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా, గ్రాడ్యుయేషన్, ఎమ్మెల్సీగా పోటీ చేసిండు కాబట్టి నాయకుడికి పెద్ద గుర్తింపు వచ్చింది. ఎంతో మంది కార్యకర్తలకు కార్యకర్తలకు కూడా గుర్తింపు ఇచ్చే అవకాశాలు ఇస్తే వందలాది మంది జీవన్ రెడ్డి తయారవుతారు. కాబట్టి ఇది సరైన నిర్ణయం కాదు. బీఆర్ఎఫ్ లకు పోతాడనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ తోని, కేటీఆర్ తోని చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడన్నా పోనీయండి, ఎక్కడైనా పోనీయండి, వాళ్ళకి పోయే స్వేచ్ఛ ఉంది. ఇది ఒక ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ వయసులో ఇన్ని అవకాశాలు అనుభవించి ఈ 74 ఏళ్ల వయసులో
ఆయన చేసేది ఏం లేదని నేను అనుకుంటున్నాను. నేను అనేది ఇన్ని పదవులు అనుభవించి ఇవాళ హనుమంతరావు గారు ఉన్నారండి, పార్టీకి విధేయుడుగా ఉన్నారు. ఎన్నో అవకాశాలు ఆయనకు పార్టీ గతంలో ఇచ్చింది, పార్టీ కోసం కష్టకాలంలో పనిచేశారు. ఇవాళ ఆయన కూడా గతంలో ఇప్పుడు నిన్న కాక మన రాజ్యసభ సీటును కూడా అడిగాడు. పార్టీ ఒక నాయకుడికి ఇచ్చినప్పుడు ఆయన కూడా దాన్ని అధిష్టానాన్ని గౌరవించాడు. ఆయన రోడ్డు మీద కూర్చొని యుద్ధం చేసిండ. హనుమంతరావు లాంటి వాళ్ళు పార్టీలో పాతుకుపోయి ఉన్నారు. వేముల నరేందర్ రెడ్డి ఎవరు, ఆయనకు రాజ్యసభ సీట్ ఇవ్వడానికి కారణాలు ఏంటి అని కూడా జస్ట్ ఇంతకు ముందుకే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది కదా. పార్టీలో ఎవరి ప్రతిభ ఎవరి పని వాళ్ళని బట్టే ఉంటది. నేను వాళ్ళెవరు వీళ్ళెవరు అనడానికి కాదు, వాళ్ళ స్థాయి వాళ్ళ ప్రతిభ వాళ్ళ యొక్క సమర్థతను బట్టి అవకాశాలు వస్తుంటాయి. దాన్ని మనం కాదనలేము. నీకు కూడా అవకాశాలు ఎన్నో ఇచ్చింది. గ్రాడ్యుయేట్ ఎంతో మందిని కాదని నీకు గ్రాడ్యుయేట్ ఇంత పెద్ద 8 జిల్లాలకు నేను దాదాపు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీని చేసింది. అది పార్టీ ద్వారానే కదా, వ్యక్తిగతంగా జీవన్ రెడ్డి అయితే గెలవలేడు కదా, పార్టీ సింబల్ ద్వారానే కదా. కాబట్టి నేను ఎంపీని చేసిన, ఓడిపోయినా కూడా మళ్ళీ ఎంపీని ఇచ్చేసిన. ఇలాంటి గౌరవం నిలుపుకోవాలి అవకాశాలను. పార్టీ ఎంతో మందిని కాదని కూడా నీకు అవకాశాలు ఇస్తుంది. కాబట్టి ఇది సరైన నిర్ణయాలు కాదు. పార్టీ ఇన్ని ఫలితాలు అనుభవించి ఇన్ని పదవులు అనుభవించి ఇప్పుడు మనం తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దేలాగా వ్యవహరించొద్దని కూడా ఏ నాయకుడికైనా ఇది వర్తిస్తుంది. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి కూడా అవసరం లేదని నెట్టేసిన సిచ్యువేషన్. ఇప్పుడు కాంగ్రెస్ కండువాలు ముద్దాడడానికి లక్షల మంది కార్యకర్తలు గ్రౌండ్లలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కార్యకర్తలు డబ్బులు పెట్టుకొని మరి కొనుక్కొని వేసుకుంటారు. దీనికి ఉన్నటువంటి గౌరవం అది. మిగతా వాళ్ళేమో కొన్ని పార్టీలలో వాళ్ళే ముద్రించి వాళ్ళే ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో గొప్ప సంస్కృతి ఏంటంటే కార్యకర్తలే కండువాలు కొనుక్కుంటారు. ఇలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇంత డిమాండ్ ఉంటుంది. కండువాలు, జెండాలు, బ్యానర్లు కార్యకర్తలు ఇష్టపడి కూలీల బిడ్డలు, రైతుల బిడ్డలు హైదరాబాద్ మీటింగ్కి వస్తే కండువ కొనుక్కొని పోతారు. వాళ్ళకు ఆ కండువ మెడల్ వేసుకుంటే వాళ్ళకు ఒక గౌరవం భావిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఈ సంస్కృతి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరిని దొక్కలేదు, మమ్మల్ని దొక్కిన మాసండి సీనియర్లను అని చెప్పేసి జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు కరెక్టే అంటారా? అలాంటి మాటలు సరైనది కాదు. పార్టీ కష్టకాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చిండు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇంత గొప్ప స్వేచ్ఛ రావడం వెనుక రేవంత్ రెడ్డి గారి కృషి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరు కాదన్నా లేదన్నా ఒక డైనమిక్ లీడర్, ఒక దొరల్ని దోపిడీని ఎదిరించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చు. వాళ్ళ ఆయనతో పాటు అనేక మంది ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆ సమర్థత ఉంది, ఆ ప్రతిభ ఉంది, కార్యకర్తల్లో ప్రజలలో క్రెడిబిలిటీ ఉంది. ఇవాళ అట్లా మాట్లాడడం అనేది కూడా సరైనది కాదు. ఏది ఏమైనా సీనియర్లు ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు 74 ఏళ్ల వయసులో పార్టీని పట్ల విధేయతగా ఉండాల్సిన పోయి పార్టీని నాయకుల్ని విమర్శించడం అనేది సరైనది కాదు. సో అంటే ఈ అంశం పక్కన పెడితే ప్రధానంగా మళ్ళీ మీరు వాసాల మర్రి అంశం తెర మీద తీసుకొచ్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దత్తత తీసుకున్న గ్రామం 62,000 కోట్లతో 62 కోట్లతోని అతను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి అన్నాడు. దళిత బంధు కూడా మొదలు అక్కడనే అయింది. సో మళ్ళీ దాన్ని ప్రధానంగా బయట తీసుకురావడానికి కారణం ఏంటి? వాసాల మర్రి అనేది ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలో కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే ఉంటుంది. 2020 నవంబర్లో కేసీఆర్ గారు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దని వాసాల మర్రిని దత్తత తీసుకొని ఆ ఊరి ప్రజలందరితో మటన్, చికెన్, చేపల కూరతో భోజనాలు తినిపించి ఈ గ్రామానికి ఇండ్లు ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా, దళిత బంధు ఇస్తా, మొత్తం కూడా ఈ ఊర్లో కనీసం చెత్త చెదారం అనేది ఊరు మొత్తం కూడా సస్యశ్యామలం చేస్తాని బోగస్ మాటలు చెప్పి పోయాడు. ఒక ఇంటికి ఒక ఊరికి ఒక ఉద్యోగం రాలే, ఇంటికి ఒక ఊరికి పేదవాడికి ఒక ఇల్లు రాలే. మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు దళిత బంధు అక్కడనే మొదలు పెట్టిండు. దళిత బంధు కూడా రాలేదు. నేను అనేది దళిత బంధు అనేది బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపడం కోసం పెట్టండి కేసీఆర్ తప్ప నిజంగా దళితుల కోసం రాలే. ఒక దళిత బంధు 10 లక్షలు వస్తే 4 పంచుకోవాలి. 4కి ఎంత వస్తుంది? 2.5 లక్షలు, 2.5 లక్షలు. అలా ఎమ్మెల్యే కమిషన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కమిషన్, కింది స్థాయి నాయకుల కమిషన్. అంటే నాయకుల బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపడం కోసం దళిత బంధుని పెట్టాడు. కాబట్టి అందుకని అది ఫెయిల్యూర్ అయిపోయింది. అది అవినీతిమయమైన వాసాల మరికి ఏం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 205 ఇళ్ళని మొన్న ఇచ్చినాం మనం, ఇందిరమ్మ ఇళ్ళను. కాబట్టి నేనేమంటున్నా అంటే నిజంగా కేటీఆర్ గారికి 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నావు, ప్రజాపాలన గురించి మాట్లాడుతున్నావు. ప్రజాపాలన 27 నెలల ప్రజాపాలన పైన బహిరంగ చర్చ ఎక్కడో కాదు, మీరు దత్తత తీసుకున్న ఆదర్శ గ్రామాన్ని చేస్తున్నటువంటి వాసాల మర్రి దగ్గరనే చర్చ పెడదాం. దమ్ముంటే ఆ చర్చకు సవాలుగా సిద్ధం రండి, అక్కడ రండి. అక్కడ వాసాల మర్రి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చిండ్రో, నీ ఆయంలో
బడి కట్టించినవా లేకపోతే ఊరికే ఉన్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అక్కడ తెలుసుకుందాం. లేకపోతే అక్కడ ప్రజలు చీకొడితే రాజకీయ సన్యాసాన్ని కూడా కేటీఆర్ సిద్ధం కావాలని కూడా హెచ్చరిస్తున్నాం. సవాల్ సిద్ధం కావాలి. మేము బహిరంగ సవాల్ చేస్తాం వాసాల మరి నుంచి అంటే వాసాల మరి కేటీఆర్ రావాలని కూడా మేము సవాల్ చేస్తా ఉన్నాం. నేనేమంటున్నా అంటే 2009లో 4 కోట్లు చూపించినటువంటి కేటీఆర్ అఫిడవిట్ లో ఇవాళ 2023 వచ్చే వరకు 53 కోట్లు చూపించాడు. అంటే నిరంతరం నీ ఆస్తులు పెరిగినాయి తప్ప తరగలేదు. ఇప్పుడు ఇలా మున్సిపల్ మంత్రిగా ఉండి నీ హాయంలో పనిచేసినటువంటి హెచ్ఎండిఏ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఇరిగేషన్ అనేక మంది ప్లానింగ్ ఆఫీసర్ల ఏసీబీ దాడుల దొరికితే 100 కోట్లు దొరికినాయి. మరి మున్సిపల్ మంత్రిగా ఉండి ఎన్ని 100 కోట్లు ఎన్ని 1000 కోట్లు నీకు దొరకాలి? కాబట్టి కేసీఆర్ ఆస్తుల్ని కూడా బహిర్గతం చేయాలంటున్నాం. కేసీఆర్ ఆస్తుల్ని కూడా స్వాధీనపరచుకోవాలంటున్నాం. కేసీఆర్ ఆస్తులపై కూడా సిబిఐ విచారణ జరగాలని కోరుకుంటున్నాం. అవినీతి అక్రమాలతో తెలంగాణ 10 ఏళ్ల పాటు పాలించి దోచుకున్నటువంటి నీ ఆస్తిని బహిర్గతం కావాలని అఫిడవిట్లు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కోరుతున్నాం. ఇట్లా ఇన్నే రకాలుగా ఉన్నాయి. ఇవాళ మేమేమంటున్నాం అంటే 27 నెలలుగా 8 లక్షల అప్పులు చేసినా కూడా ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత 1,40,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి రైతుల కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఇట్లా సంక్షేమానికి ఇవాళ సన్నబియ్యం లాంటి గొప్ప పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇవాళ 200 యూనిట్ లాంటి పథకాన్ని 56 లక్షల మంది పేద మధ్యతరగతి ప్రజలు ఇవాళ దాన్ని లబ్ధి పొందుతా ఉన్నారు. ఇవాళ మహిళలకు వడ్డీ రుణాలు 53,000 కోట్ల రూపాయలు మనం ఇవ్వగలిగినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏకకాలంలో 22,000 కోట్లతోని మనం రైతు రుణమాఫీ చేయగలిగినాం. 2 సార్లు రైతు భరోసా 9,000 కోట్లతో నిన్ననే సిద్దిపేటలో 75 లక్షల మంది రైతులకు 6,000 రూపాయలుగా మేలు జరిగేటట్లు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. అంటే నీ నిర్వాహకం వల్ల, నీ ఆర్థిక వ్యవస్థ వల్ల, నీ విచ్చలవిడితనం వల్ల తెలంగాణ ఇవాళ మొత్తం కూడా 8 లక్షల కోట్ల అప్పులు చేసి అధోగతి పాలైతే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇలా పునర్నిర్మాణం చేసుకుంటాం. ఇవాళ సంక్షేమం ఆగట్లే. ఇవాళ 1వ తారీఖు ఉద్యోగాలకు మనం ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు మనం శాలరీలు వేస్తున్నాం. అంటే ప్రజలకు ప్రతి సమస్యను వివరించగలుగుతాం ముఖ్యమంత్రి గారు. మీలాగా దాగుడు మూతల్లాగా కళ్ళకు గంతలు కట్టి అభివృద్ధిని చూపించి దోచుకోలేము మేము. ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర ఎంత రాబడి వస్తుంది, ఎంత ఆదాయం ఉంది, ఎంత ప్రజల కోసం ఇచ్చిస్తున్నాం, ఎంత సంక్షేమాన్ని ప్రతి లెక్క రూపాయి ఒడిసి పట్టుకొని ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం గ్యారెంటీల పైన కూడా బిల్లు పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నేనేమంటున్నా, నువ్వు 6 గ్యారెంటీ మీద పెట్టే బదులు 6 గ్యారెంటీల మీద మేము ఇవ్వగలుగుతాం 100%. మేము చెప్పినాయని బరాబర్ ప్రజల కోసం చేయగలుగుతున్నాం. ఒక వెనకాల ఒకటి ఆర్థిక వ్యవస్థను అధిగమించి మేము చేయగలుగుతున్నాం. ప్రజలకు కూడా చెప్పగలుగుతున్నాం. మేము నీ హాయంలో ఎన్ని రకాల బోగస్ మాటలను, ఇంటికో ఉద్యోగం అన్నావు, లేకపోతే ప్రతి మండలానికి మల్టీప్లెక్స్ హాస్పిటల్ అన్నావు, 3 ఎకరాల దళితులకు 3 ఎకరాలు అన్నావు భూమి అన్నావు, ఇట్లా KG to PG అన్నావు. ఇట్లా ఎన్నో రకాల, 1 కాదు 2 కాదు. అరే అల్లుడు సేడ పండుకోవాలి, మీ ఇల్లు ఏం సరిపోతే డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, అది ఇద్దరు హాట్ తూట్ అని మాట్లాడారు. ఏది లేదు కదా, గతి లేదు కదా. మీరు తెలంగాణలో ఒక ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు వేయలేదు, మీరు చేసిన రైతన్నలకు ఒక రైతు రుణమాఫీ జరగలేదు. 1 లక్ష రూపాయలు చేయడానికి 10 ఏళ్ళు పట్టింది మీకు. ఇట్లా మేము వచ్చిన తర్వాత 27 నెలల్లో మా పాలన పైన, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన పైన చర్చ పెడదాం ఎక్కడైనా. దానికి సిద్ధంగా అండి నేను అనేది. కాబట్టి అబద్ధాలు, తప్పుడు కథనాలు, ప్రచారాలు, విష ప్రచారాలు రోజు పొద్దున్న లేస్తే ఇవాళ మాకు ప్రజల మద్దతు ఉందండి. ప్రజల విశ్వాసం ప్రభుత్వం పైన విశ్వాసం ప్రజలకు ఉంది, పెంచుకున్నారు. మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రజాపాలన ఉంటే అద్భుతమైన అభివృద్ధిని చేసి తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటే విధంగా భ్రమలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. 2034 వరకు అని అంటున్నారు. మేము భ్రమల్ని, మూఢ విశ్వాసాలు నమ్ముకోవాలి. ప్రకృతిని నమ్ముకున్నాం, ధర్మాన్ని నమ్ముకున్నాం, నీతిని నమ్ముకున్నాం, న్యాయాన్ని నమ్ముకున్నాం, ప్రజల అభివృద్ధిని నమ్ముకున్నాం. ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారు, అభివృద్ధిని తీసుకెళ్లాలి. ప్రజల విశ్వాసం, ప్రజలైతే ఏదైతే కోరుకోరు ఇవాళ రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇట్లా ఉన్నటువంటి తెలంగాణలో ఏదైతే 10 ఏళ్ల పాటు పీడించబడినటువంటి సమస్య ఉందో, ఏదైతే నిర్లక్ష్యం చేయబడినటువంటి సమస్యలు ఉన్నాయో, ఆ సమస్యల పరిష్కారం కోసం ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రులు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇంత పెద్ద 27 నెలల్లోనే ఒక అద్భుతమైన అవకాశాలను ప్రతి ఎన్నికల్లో ఇవ్వగలిగారు. విశ్వాసాన్ని చూపించగలరు, నమ్మకం చూపించగలరు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మళ్ళా తిరిగి 2029 జరిగే ఎన్నికల్లో ఇవాళ 60 సీట్లు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు 2029లో 100 సీట్లు గెలుచుకొని మరొకసారి చరిత్రను తిరగరాసి ఇవాళ అభివృద్ధి అంటే ఏంటో అనేది ఇవాళ 27 నెలల్లో చూపించాం. మరింత అభివృద్ధిని ఇక్కడ బిడ్డలకు,
ఇక్కడే ఉపాధి అవకాశాలు పెంచేలా, ఇక్కడే పని దొరికేలా, ఇక్కడే ఇండస్ట్రీలు వచ్చేలా, ఇక్కడే ఫార్మా రంగం అభివృద్ధి జరిగేలా, ఇట్లా అన్ని రంగాలను, ఏ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్ని రంగాలను సమన్వయం చేసుకుని అభివృద్ధి చేసుకొని హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైన రాష్ట్రంగా, ఒక రెవెన్యూ కలిగిన రాష్ట్రంగా, రాబడి వచ్చే రాష్ట్రంగా, ఇవాళ కొలువులు ఇచ్చే రాష్ట్రంగా, విద్య ఉపాధి ఇచ్చే రాష్ట్రంగా ఒక అద్భుతంగా తయారు చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి ఒకవైపు ఫ్యూచర్ సిటీ లాంటి 4th సిటీని ఏర్పాటు చేయడం, ఫార్మా రంగాలను ఏర్పాటు చేయడం, ఇట్లా అన్ని రంగాలు, ఒక స్కిల్ యూనివర్సిటీ చేయడం, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి ఒక స్టాండర్డ్ తో కూడినటువంటి యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేయడం, ఇట్లా పోతే ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. 10 ఏళ్లలో మీకు కూడా అవకాశం ఇచ్చారు ప్రజలు, కానీ ఎందుకు చేయలేకపోయారు? ప్రభుత్వ విద్యకు ఇవాళ మొత్తం కూడా మీరు బందపెట్టారు, ఉన్న స్కూళ్లను మూసేశారు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 26,000 కోట్ల రూపాయలు నిన్ననే బడ్జెట్ లో ప్రాథమిక విద్య అంతా అంకెల గ్యారెంటీ అని అంటున్నారు కదా. ఇప్పుడు అంకెల గారెడి మేము మాకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ఇప్పుడు మీ హయాంలో పెట్టినప్పుడు కూడా అంకెల గారెడేనా నేననేది? మీరు ప్రభుత్వ విద్యను ఇవాళ మొత్తం కూడా విద్య వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేశారు. మొత్తం కార్పొరేట్ సంస్థలు కరోనా సమయంలో మీకు తెలుసు సచిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేసి లక్షల రూపాయలు దోచుకున్నారు. అడిగే పరిస్థితి లేదు, విచారణ లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి దోపిడీ జరుగుతుందా? అలాంటి దోపిడీ జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడికక్కడ సీజ్ చేసే పరిస్థితి మీకు చూస్తున్నాగా. కల్తీ జరుగుతున్న హోటల్లో కావచ్చు, ఇంకో కల్తీ ఎక్కడ జరుగుతుందో కావచ్చు, ఎట్లా ఉక్కుపాదం జరుగుతుంది అవినీతి ఆఫీసర్ల విషయంలో. ప్రభుత్వం ఇట్లా ఉండాలి. ప్రజలు ఏదైతే కోరుకున్నారో నమ్మకం, విశ్వాసం, గతంలో ఈ పరిస్థితి లేకపోతుండే కదా. కాబట్టి మాకు ఒక విజన్ ఉంది, ప్రజలు ఒక నమ్మకాన్ని ఇచ్చారు, మాకు ఒక అవకాశం ఇచ్చారు గొప్ప. కాబట్టి తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు పోరాడితే ఇంత గొప్ప రాష్ట్రం ఏర్పాటైంది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఇవాళ దొంగలు ఇవాళ మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థని దొంగల మూటలాగా వాళ్ళు వ్యవహరించారు. కానీ మేము అట్లా కాదు, ప్రతిదాన్ని మేము ప్రజల ముందు ఉంచుతున్నాం. ప్రతి లెక్కని ప్రజల ముందు ఉంచి పైసా పోగు చేసి ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ఇవాళ రిటైర్డ్ అయిన ఎంప్లాయ్మెంట్ కోసం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం, ఇట్లా అనేక రంగాల కోసం ఇలా ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం.